వెల్కమ్ టు డే 29 ఆఫ్ హోమ్ వర్కౌట్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో మీరు చెస్ట్, షోల్డర్ అండ్ ఆర్మ్స్ గ్రూప్ ని ట్రైన్ చేశారు కదా. ఈ రోజు వచ్చేసి మీ బ్యాక్, లెగ్స్ అండ్ ఏదైనా ఒక ఆర్మ్స్ గ్రూప్ ని ట్రైన్ చేయండి. ప్రీవియస్ వీడియోలో మీకు జిమ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. ఈ రోజు వచ్చేసి జిమ్ బెస్టా లేదా హోమ్ వర్కౌట్స్ బెస్టా అనే దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. సో నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ హోమ్ వర్కౌట్స్ గురించి డిస్కస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. హోమ్ వర్కౌట్స్ అంటే ఏమీ లేదు. మీరు జిమ్ కు వెళ్ళడానికి కానీ, లేదంటే మీ గోల్స్ ని మీరు రీచ్ అవ్వడానికి కానీ, లేదంటే మీలో కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గినా, మోటివేషన్ తగ్గినా, లేదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా, లేదు మీకు జిమ్కి వెళ్ళడానికి బద్ధకం ఉన్నా, లేదు మీ దగ్గర సఫిషియెంట్ మనీ లేకపోయినా, మీరు జిమ్కి వెళ్ళడానికి మొహమాట పడినా, మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవడానికి హోమ్ వర్కౌట్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. అండ్ దీంట్లో మీకు కంప్లీట్గా కావాల్సిన మీ గోల్స్ని పూర్తిగా రీచ్ అవ్వలేరు. మీరు పూర్తిగా రీచ్ అవ్వాలన్నా సరే ఎంతో కొంత జిమ్ ఎక్విప్మెంట్ అనేది మీరు హౌస్లో పర్చేస్ చేసి పెట్టుకోవాల్సిందే. అదేం బ్రో అలా మాట్లాడుతూ నువ్వే హోమ్ వర్కౌట్ సిరీస్ చేస్తున్నావు కదా, మరి జిమ్ ఎక్విప్మెంట్స్ అంటావంటే చెయ్యొచ్చు. హోమ్ వర్కౌట్ సిరీస్లో రెసిస్టెంట్ బ్యాండ్స్తో చేయొచ్చు, నేను చూపించిన వాటర్ బాటిల్స్ చేయొచ్చు, డంబుల్స్తో కూడా చేయొచ్చు. కానీ ఒక 1 month or 2 monthsకి అది బాగానే ఉంటుంది. తర్వాత మీ బాడీలోని మజిల్ అనేది కొంచెం కొంచెం గ్రో అవుతూ ఉంటుంది కదా, దానికి మెకానికల్ టెన్షన్ ఇవ్వడానికి మీరు యూజ్ చేసే వెయిట్స్, ఈ రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఏవి సరిపోవు. అప్పుడు మీరు వేరే లెవెల్కి వెళ్ళడానికి జిమ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ మేజర్లీ చాలా మంది జిమ్కి వెళ్ళడానికి భయపడే రీజన్ వచ్చేసి సప్లిమెంట్స్. ఈ సప్లిమెంట్స్ అసలు ఎందుకు వాడతాం, ప్రతి ఒక్కళ్ళు వాడాల్సిందేనా లేదా ఏంటి అనేది చూస్తే, మీరు జిమ్కు వెళ్ళినంత మాత్రమే మీరు సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సిన పని లేదు. మీ బాడీ అబ్జర్ప్షన్ బట్టి, లేదా మీ బాడీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు క్రియేటిన్ కావాలా లేదా ప్రోటీన్ కావాలా, ఇవన్నీ వాళ్ళు అడ్వైస్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు ఏది ఎలా ప్రాసెస్ అవుతుంది, ఏది ఎలా అబ్జర్వ్ అవుతుంది, మన గోల్స్కి, మనం చేసే వర్కౌట్కి, లేదా మనం తినే ఫుడ్కి సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ అది సరిపోకపోతే సప్లిమెంట్ అనేది మీకు ఒక సపోర్టివ్గా యూజ్ అవుతుంది అంతే. అదేదో పెద్ద డ్రగ్ కాదు, స్టెరాయిడ్స్ కాదు. సప్లిమెంట్స్ వేరు, స్టెరాయిడ్స్ వేరు, అనబాలిక్స్ వేరు. సో ఇప్పుడు నువ్వు కూడా సప్లిమెంట్స్ ప్రమోట్ చేస్తున్నావు బ్రో అంటే లేదు. మీ బాడీ అబ్జర్ప్షన్ బట్టి, లేదా మీ బాడీ యొక్క పర్ఫార్మెన్స్, వర్కౌట్ పర్ఫార్మెన్స్ బట్టి మీ దగ్గర ఉన్న ట్రైనర్ మీకు సజెస్ట్ చేస్తారు. అది ఎందుకు సజెస్ట్ చేస్తారో క్లారిటీగా తెలుసుకోండి. ఒకసారి మీ అంతటి మీరు కూడా రీసెర్చ్ చేయండి. సో ఫైనల్గా హోమ్ వర్కౌట్స్ బెస్టా లేదా జిమ్ బెస్టా అంటే నేను జిమ్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే అక్కడ మీకు నాలెడ్జబుల్ ట్రైనర్ ఉంటారు, మీకు సపోర్టివ్గా చాలా మంది ఉంటారు. సో మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి గల కారణం కూడా అది అవుతుంది. కానీ ఎవరైతే ఈ హోమ్ వర్కౌట్ సిరీస్ ఫాలో అవుతారో వీళ్ళకి 60% ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇక్కడే గెయిన్ అవుతుంది, జిమ్కి వెళ్ళక ముందే. ఎందుకంటే దీనిలో డైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తినాలి ఏంటంటే నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను చెప్పేశాను. సో ఫైనల్గా ఏమంటావురా, నేను చెప్పను, మా రాకేష్ మాస్టర్ చెప్తారు. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను.